అంటూ అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు చారిత్రాత్మకం. ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు వెళ్లి 24 గంటల్లోనే 1.67 లక్షల రిజిస్ట్రేషన్లు, ఇన్నోవేషన్, బిజినెస్ స్టార్టప్ల నమోదులు, గిన్నిస్ రికార్డ్. రాష్ట్రం ఆవిష్కరణల కేంద్రంగా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లకు ఊతమిచ్చేలా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించడం చారిత్రాత్మకం అన్నారు. ఆయన ఆలోచనలు సజీవంగా ఉంచాలన్న ఆలోచనతో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సమాజానికి తిరిగిద్దామనే విధానాన్ని రతన్ టాటా అవలంబించారని, టాటా ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఆయన నిరాడంబరత, నిజాయితీ, దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శమని కొనియాడారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరంతో కలిసి సీఎం బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతితో పాటు విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురం, రాజమహేంద్రవరంలో ఇన్నోవేషన్ హబ్లు వినూత్న ఆలోచనలు ప్రోత్సహించేలా పనిచేస్తాయి. వీటిని యువత వినియోగించుకోవాలి. సాంకేతికత వల్ల ఉపాధి కోల్పోతారన్నది అపోహ మాత్రమే అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడే అత్యంత కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే స్టార్టప్ హబ్ లాంటిది అనమాట. అద్భుతమైన అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతరానికి. ఇది సాధించడంలో చంద్రబాబు గారిని అభినందించాలి. అదే సందర్భంలో దాన్ని ఇస్తున్నటువంటి టాటాని అభినందించాలి. లేకపోతే సాక్షి